పుష్ప జాగింగ్ చేసి వస్తున్నాను. రే తుప్పట్టిన అట్లకల్లా నువ్వు పుచ్చిపోయిన మధ్య కాలంలో వీడు మీ పెర్సనాలిటీకి జాగింగా తోడ కొట్టారంటే సౌండ్ చచ్చిపోతారా రే. వెళ్ళిపడి 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 బక్కరాయాల ఏంటది ఏంటది నవ్వుతున్నావంటే ఆడని చూసుకుంటే వాళ్ళనిపించిందా నీకు? ఆడ పర్సనాలిటీ నీ పర్సనాలిటీ అసలు మ్యాచ్ అవుతా? నీ బంధుడు గుడ్ మార్నింగ్ మేడం. తెల్లవారునా మీకు ఇంకా భయపోలేదా? షట్ అప్. రెడీ కాకుండా ఇంకా నోట్లో బ్రష్ ఏంటి? అతను చేస్తున్నాడు. ఇక్కడే ఉన్నామండి. నువ్వు కూడా రెడీ కాలేదా? ఎలా అవుతావు మేడం? రాత్రంతా కళ్ళు తెరిచి మిమ్మల్ని చూడటమే సరిపోయింది. మీకు కాపలా కాయడమే సరిపోయింది. సరే సరే, నేను కూడా విజిట్ చేయాలి. 5 నిమిషాల్లో రెడీ అవ్వండి. 5 నిమిషాలంటే కష్టం అండి. మీరు లేడీస్ ఈజీగా రెడీ అవుతారు. మేము మగాళ్ళం. మీరు ట్రిమ్ చేసుకోవాలి, గడ్డలు షేవ్ చేసుకోవాలి. గెట్ రెడీ. మేము రెడీ అవుతాం. సరే మీరు ఇలాగే వస్తారా? అవును. ఏ యూనిఫామ్ లో పెడితే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారని గూడెం జనం గుడిసెలోంచి బయటికి రారు. అదే సివిల్ డ్రెస్ లో పెడితే భయం లేకుండా మనతో ఫ్రీగా మిక్స్ అవుతారు. You're right. Give me 1 minute. కంచగట్ట బాసు, ఇది మామూలుది కాదు. బ్యాక్ రూమ్ చూస్తే ఫిగర్ సూపర్ గా ఉంది. మేడం వచ్చే మాట కలిమి సైడ్కి దోసే బాసు. మేడమేరా? చెప్పాగా మేడం వెజిటేరియనేనని. చెప్పావు. మీరు రండి మేడం, గూడానికి దండాలు. ఏ రంజీ బాగున్నావా? ఏంటి బాబు, అమ్మగారిని తీసుకొస్తున్నానని మాకు ముందే చెబితే పండగ చేసుకునే వాళ్ళం. దొరా, మీ మొగుడు పెళ్ళాలిద్దరూ సిలకా గోరింకలాగున్నారు. వాట్? నేను ఇద్దరు పెళ్ళానేంటి? నేను ఇతని పై ఆఫీసర్ని, ఇతను నా కింద పనిచేస్తాను. క్షమించండి అమ్మా, కాకి బట్టలు వేసుకుంటేనేగా మాకు ఆ సంగతి తెలిసేది. తీసుకోండి. ఇది వెజిటేరియనే కదా? ఎస్ మేడం. కరెక్ట్ గా చెప్పు. yes jack fruit. good. పర్వాలేదే, బాగానే డెవలప్ అయ్యారు. ఇది గిరిజన గూడల్లా లేదు, సాటిలైట్ టౌన్ లా ఉంది. ఎనీహౌ, మీకు ఇక్కడ బాగానే ఉంది కదా? ఇప్పుడు ఆయన దయ వల్ల ఆ తాగే మంచినీళ్ళు మా ఇంటి ముందుకు వచ్చి ఆగుతున్నాయమ్మా. మొన్నటిదాకా బయట ప్రపంచం ఎట్టాగుంటుందో తెలియని మాకు ఈ టీవీ పెట్టించి మా పంటలను ఎలా అమ్ముకోవాలో, ఎంత కమ్ముకోవాలో తెలుసుకునేలాగా చేశాడమ్మా. చదువు అంటే ఏంటో తెలియని మా పిల్లలు ఈ 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నారంటే అది బాబు సెలవేనమ్మా. అంతే కదమ్మా, నూనె దీపాలు వెలిగే మా గుడిసెల్లో కరెంటు దీపాలు వెలిగించాడమ్మా. ఇదెవరు? ఇది కాదే, ఆవిడ నా పై ఆఫీసరు. నేనే ఆవిడ కింద పని చేస్తున్నాను. నీకేంటి మావా, చూస్తా ఉండు. నువ్వే పై ఆఫీసర్ అయి ఆవిడ పైన ఎక్కేస్తావు. అప్పుడు నీ కింద నేను పని చేస్తానే. నోరట్టు పట్టుకొచ్చా. తేనెకి నీ పెదాల మీద పడ్డాక తీపి ఎక్కువైంది మావా. కుట్టుంటే బొడ్డు బొబ్బట్టై ఉండేది. ఇక వెళ్దావా? వెళ్తే నువ్వు వెళ్ళామో. మా మావ నా వంట రుచి చూసొస్తాడు. ఏముండేవే? మిస్టర్ సాగర్, ఫాలో మీ. మేడం వెళ్ళొస్తాను. చట్టి బంగ్లా పంపిస్తాను. సుప్పనాతోలు కట్టకుండా మీరు మాత్రమే తినండి. దేవుడు, ఏడు నోట్లో పెట్టుకుని సపరించేస్తున్నా. నా ఏలనుకున్నావా, ఇంకేమన్నా అనుకున్నావా? నీకేం జరిగినా నేను తట్టుకోలేను. ఏదో మూలుగులు వినిపిస్తున్నాయి. మూలుగులు కాదు, పుష్ప భీమారావుల రహస్య క్రీడలా. ఒరే, నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ భీమరావాడి ఫేస్ ఏమో నక్కతో సగేలా ఉంటుంది. అవును. మరి పుష్పేమో నవనవలాడే మెట్టవకేలా ఉంటుంది. ఎలా ట్యాప్ చేశాడు దాన్ని? మరి వాడి కళ్ళల్లో ఉన్న పవర్ అలాంటిదే. అంటే చెప్తారమా? కాదు, హిప్నోటిజం చేసి అమ్మాయిని ట్యాప్ లో పడేసే పవర్ అన్నమాట. హిప్నోటిజం ఎక్కడ నేర్చుకున్నాడు రా వాడు? నానే నేర్పాడు. నీకు ఆ విద్య కూడా తెలుసా? ఇలా కూకో. ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూడాలా? ఏ కంటోగ్రా? 2 కళ్ళల్లోకి. అప్పుడు నాకు 4 కళ్ళు కావాలి. జోక్ లేక నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు. నీకు హిప్నోటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది. నీకు హిప్నోటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది. నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది. నీకు నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది. వచ్చేసింది.
అబ్బా ఒరే దరిద్రుడా నాకన్నీ మూడుగా కనిపిస్తున్నాయి ఇప్పటి సంగతిరా నీ మెళ్ళకన వచ్చేసింది బ్రదర్ పుష్ప ఎక్కడ ఉంది కిచెన్ లో ఉంది ఓకే ఇది ఉంచు ఎంత 10 రూపాయలు ఇచ్చాడు బ్రోకరేజే భీమరావు ఏంటో నువ్వు చేస్తున్న పని కనిపించడలా పుష్పకి ఏళ్ళు తెగింది ఏళ్ళు తెగితే అది నోట్లు పెట్టుకోవాలి కానీ నువ్వేంట్రా ఐ స్పీడ్ లో సఫరింగ్ చేస్తున్నావు అవును అది నా అసిస్టెంట్ నా ఇష్టం నువ్వేంట్రా చెప్పా పెట్టుకుంటే లోపలికి వచ్చావు ఇది నీ బాబు గాడి అనుకున్నావా డబ్బులు ఇచ్చి వచ్చాము అయినా పుష్ప కోసం ఇక్కడికండి ఎక్కడికైనా వస్తాను పుష్ప నీతో పని ఉంది నాతో రా రాదు ఎందుకు రాదు రాదు సైకిల్ చూపులా ఆగిపోతే వదలట్రా చూడు బాలు వీళ్ళిద్దరూ నట్టుకొని లాగేస్తున్నారు ఇదిగో బ్రదరు ఈ పుష్ప నన్ను ప్రేమిస్తుందో ఈయన్ని ప్రేమిస్తుందో ఇయాలే తెలిపో ఏంట్రా తెలిపోయేది ఎద్దు మోసుకో నువ్వు పుష్ప నన్నే ప్రేమిస్తుందిరా చిరాకు పుట్టించే మాట్లాడినావంటే ఫేస్ పేస్ట్ అయిపోతుంది ఏంట్రా పేస్ట్ అయ్యేది తొడగొట్టానంటే సౌండ్ కి చచ్చిపోతా ఉంటే నేను 2 తోళ్ళ కొట్టగలను రాని ఆఫ్టర్ ఓ ఆడదాని కోసం తండుకుంటారా మీ ఇద్దరు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను పుష్ప యు ఫాలో మై నా వైపే సాల్వ్ చేయి బాలు ప్లీజ్ నేను చెప్పే జాగ్రత్తగా విను నీకు మంచి సంబంధం చూసా కుర్రాడు ఎర్రగా బుర్రగా అరవింద స్వామి కొంచెం తక్కువగా అనిల్ కపూర్ కొంచెం ఎక్కువగా ఉంటాడు గవర్నమెంట్ జాబ్ ఉంది చేతిలో 8 లక్షల రూపాయల వెహికల్ ఉంది నువ్వు అతను చేసుకుంటే నీ బ్రతుకు బృందావన్ గార్డెన్ అవుతుంది మరి నన్ను చేసుకుంటే ఆడబతికేమొద్ది స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అట్టాగా ఆ కుర్రోడెవరు నేనే అయితే వాళ్ళంటే నాకు ఇష్టం లేదన్న సంగతి వెంటనే వాళ్ళతో చెప్పేస్తాను ఆగు పుష్ప నువ్వక్కడే లస్సీలో లెగ్గేశావు మన మ్యాచ్ ఫిక్స్ వ్యవహారం అప్పుడే వాళ్ళకి తెలియకూడదు ఏం బ్రదర్ ఏంటంటది మీరిద్దరూ తన బాగా చూసుకోవడం లేదన్న అదే బ్రదర్ నా వ్యాపారం మొత్తం దానికి దారిపోతున్నాను కదా మీకు వండింది ముందు దానికి ఎట్టుగానే మిగతా వాళ్ళు కట్టలేదు ఏంటి సరిగ్గా చూసుకునేది ఏమో తను వేరే వాడిని చూసుకోముందే ఏమి కావాలన్నా తీసుకొచ్చివ్వండి ఈ అడవిలో ప్రతి అంగళం మీకు తెలుసు ఇది మీ సొత్తు మీకు తెలిసి ఏదైనా జంతువు మిస్ అయినా ఎవరైనా కొత్త వ్యక్తులు వేటాడుతూ కనిపించినా వెంటనే మాకు తెలియజేయండి సాగర్ బాబు నీకు ఉత్తరం వచ్చింది ఇప్పుడు లెటర్సే తీసుకొస్తూ ఉంటావా చదువు బాసు చిరంజీవి సాగర్ కి అమ్మ దీవించి వ్రాయునది నువ్వు కులాసా అని తలుస్తాను నీ మనీ ఆర్డర్ అందింది ఒరే నాకు కావాల్సింది నీ జీతం డబ్బులు కాదురా నేనొక్కసారి చూడాలనుంది 2 ఏళ్ల క్రితం ట్రైనింగ్ అని వెళ్ళావు ఆ తర్వాత ఉద్యోగంలో చేరానన్నావు కనీసం ఇప్పుడైనా చూడడానికి వస్తావనుకుంటే సెలవు దొరకదంటున్నావు నీ చెల్లెలు నీ మీద చాలా కోపంగా ఉంది కానీ ప్రతి సంవత్సరం నీకు పంపించే మామూలు మాత్రం పంపించింది చూసుకో త్వరలో వస్తావని ఆశిస్తూ దీవెనలతో మీ అమ్మ ఓహో మామూలంటే రాఖీ అన్నమాట బాసు అమ్మ ఇంత బాధపడుతూ రాసిందంటే ఒకసారి నువ్వు ఊరు వెళ్ళొస్తా పెట్టామో లేదురా మనం అనుకున్నది సాధించే వరకు వెళ్ళడం కుదరదు ఏమైంది మా ఆడదానికి పెట్టడం తిరిగిందయ్యా పట్టణం తీసుకెళ్తున్నాం ఏమిటి ఇలాగా తీసుకెళ్ళేది వెళ్ళి జీపెక్కండి మీరు తెగండి బాలు ఈ డబ్బు ఖర్చులు పుచ్చుకో వెంటనే జీప్ లో టౌన్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ అలాగే పదండి మీరేం కంగారు పడకండి అంత మంచి జరుగుతుంది డెలివరీ అవ్వగానే గెస్ట్ హౌస్ ఫోన్ చేసి చెప్పరా బాలు డిపార్ట్మెంట్ లో నీ పైన ఎవరు సారీ మేడం మీ కింద పనిచేసేవాడిని మర్చిపోయి కంగారులో లాగేశాను లాగితే లాగావు లాగే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా దేనికి లాగడానికా జీప్ ఇవ్వడానికి చూడండి మేడం మీ పర్మిషన్ అడిగి మీరు జీప్ ఇచ్చే లోపు అమ్మాయికి ఏదైనా జరిగితే మీరు ఆడవాళ్లే రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది నాకెందుకు వస్తుంది మీరు పెళ్లి చేసుకోరా మీకు కడుపు రాదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను డీప్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి నిన్న అనుకోండి అనుకున్నాను మన విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయింది మీ డాడీ ఆల్రెడీ నీ కింద పని చేస్తున్నవాడు కదా వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావని అడిగాడు ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి అప్పుడు ఏం చెయ్యాలి లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి కరెక్ట్ అదే చేసాం ఆ రాత్రి శోభనం అప్పుడేనా అనే నేను అన్నాను కానీ నువ్వే ఫోర్స్ చేసావు నేనా అలా సిగ్గుపడుతున్నా నిన్ను ఇలా వెనక నుంచి దగ్గరికి తీసుకుని ఇదే మూలుగు 3 నెలల పాటు కంటిన్యూ అయింది అంతే నీకు 3వ నెల అవును మనకు పుట్టపై బాబుకి ఏ పేరు పెడతామే బాబేంటి పాప కాదు బాబు కాదు పాప చౌటొడిచి కష్టపడింది నేను ఇప్పుడు కష్టపడుతున్నది నేను పోనీ ఇద్దరిని కన్నావు తర్వాత నీకు నెలలో నుండి నొప్పులు మొదలయ్యాయి నువ్వు బాధ భరించలేకపోతున్నావు నొప్పులు వస్తుంటే అలా మామూలుగా నిలబడతావేంటే అరు అమ్మా నొప్పి అబ్బా నొప్పి తొక్కుడు పిల్లాడుతున్నట్టు అరుపేంటే నేచురల్ గా ఫీల్ అవ్వవే అమ్మోయ్ సచ్చినోడా ఆ రోజు వద్దంటే విన్నావా
నీ వీక్నెస్ తగలయ్యా. వర్షం వస్తే చాలు మీద పడి పీకేస్తావు. ఇప్పుడు చూడు, అమ్మో ఈ మాయిదారు నొప్పులు మాకే రావాలా? మీ మగాడికి రావచ్చుగా. కొంచెం ఓర్చుకో కనకం. కనకం ఎవరా? నీ జిమ్మని పోను. నీ పేరే క్యారెక్టర్. అమ్మాయి కొంచెం ఓర్చుకోవే. ఇక్కడే 60 కిలోమీటర్ల దూరంలో ఓ హాస్పిటల్ ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం రా. ఇలా పరిగెత్తిస్తావని ముందే తెలుసుంటే నేను అసలు పక్కలోకి రానిచ్చేదానే కాదు. ఎత్తుకొని చావు. కనకం నన్ను వదిలిపెట్టి పోకే. మన బిడ్డల్ని చూసుకోవడానికి నేను ఇంకో దాన్ని చేసుకోవాలి. నేను పోవడం కాదురా, నువ్వే పంపించేలా ఉన్నావు. పరిగెత్తు. కనకం అదిగో లారీ వస్తుంది. అయితే ఆపు. స్టాప్. డ్రైవర్ బాబు, మా ఇంటిది నొప్పులతో బాధపడుతుంది, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? కుదరదు, మా ఓనర్ గారు పర్మిషన్ తీసుకోవాలా? బాబు దీని కడుపు చూసానా నీ గుండె కరగడం లేదా? వాడిది గుండె కాదండి, రాయి. తోబుట్టు లాంటి ఆడది కడుపుతో కేకలేస్తుంటే ఓనర్ పర్మిషన్ కావాలంటాడా? సన్నాసోడా, ఏ ప్రసన్నవా, నీ లారీకి యాక్సిడెంట్ అయిపోను. నువ్వు పూజలు పడిపోతావరా? దరిద్ర పీరుగా మీరు మాట్లాడరేంటండి? ఏంటి మాట్లాడేది? నటిస్తున్నారన్న సంగతి కూడా మర్చిపోయి నోటుకొచ్చినట్టు వాడిని తిట్టేశారు. అలాంటిది నిజంగానే నొప్పులు వచ్చిన అమ్మాయి ఎలా తట్టుకోగలదు? ఆ విషయం మీకు తెలియాలనే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంతకీ వాళ్ళు హాస్పిటల్ కి చేరుంటారా? నిక్షేపంగా పదండి. మన గెస్ట్ హౌస్ ఇక్కడికి ఎంత దూరం? ఎంతలేండి, 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. 6 కిలోమీటర్లే. రండి. అక్కర్లేదు. చెయ్యివ్వండి. చూసుకుండండి. ఈస్ట్ వెస్ట్ ఇటే. హలో హలో, అటెక్కడికి? ఇది షార్ట్ కట్ మేడం. ఈ షార్ట్ కట్లు డొంక తిరుగుళ్ళు నాకు నచ్చవు. అయితే ఫాలో మీ. ఆ బ్రహ్మదేవుడు ఏ మూడ్లో చేశాడు గాని ఈ ఆడవాళ్ళని. మన ముందంటే వాళ్ళు వెనకట్టారు, మన పైనంటే వాళ్ళు కిందంటారు. అందులో ఇదుందే పెద్ద శంకిని జాతి. శంకిని మేడం, 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 మేడం మీరు ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? గోతిలో. ఈ గొయ్యి ఏంటి? మీరెలా ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యారండి బాబు? ఇది మదమెక్కిన ఏనుగుల కోసం మన డిపార్ట్మెంట్ వాడు తీసిన గొయ్యే. ఇప్పుడు మన పైకి ఎలా వెళ్ళడం? మీరు చేసిన పనికి తెల్లారేదాకా మనం ఇందులోనే ఉండాలి. పొద్దునే గాడ్స్ ఎవరైనా రౌండ్స్కి వస్తేనే గానీ మనం బయటపడలేము. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి సాగర్, హరి సాగర్, హరి సాగర్. కలిచోడు తీయా. సాగర్ చెప్పా, ఇక్కడ ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయా? ఆకలేస్తుందా? అలా అడిగి చావచ్చుగా. మనం ఉంది గోతిలో, గ్రేప్ గార్డెన్ లో కాదు. ఈ గోతిలో పడిన దగ్గర నుంచి నువ్వొక విషయం మర్చిపోయావు. ఏంటి? నువ్వు నా కింద పనిచేస్తావని. సారీ మేడం. అమ్మయ్యా, నా ఫుడ్ రెడీ. మరి నా ఫుడ్? మీరు ప్యూర్ వెజిటేరియన్ కదా, ఇక్కడ ఎంతకంటే దిక్కుండదు. కావాలంటే టేస్ట్ చూడండి. నువ్వు ఎవరికి చెప్పనంటే? చెప్పర్లే, కుమ్మండి. దీనేనా మీరు చికెన్ అంటారు? ఇట్స్ నైస్. మరి అదే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ తింటే ఇంతే, దుమ్ములు కూడా మిగలవు. నాకు నిద్ర వచ్చేస్తుంది. అప్పుడే నిద్రపోయాడు. వీక్నెస్. భీమరా, సాగర్, నేను పైన ఉన్నాను మేడం. ఆ ప్యాంటు పుచ్చుకుని పైకి వచ్చేయండి. సాగర్, సాగర్. నేను ఎక్కడున్నా మేడం? ఏంటలా దాక్కున్నా? దాక్కోవడం ఏమిటి? నా అంగవస్త్రం మీ చేతుల్లో ఉంది. మీరొక్క అడుగు ముందుకు వచ్చారంటే నా మానం మంట కలిసిపోతుంది. అక్కడి నుంచే విసరండి. రండి, బురద కడుతున్నాం. రండి. సీను, నీళ్లు కొట్టరా.
థ్యాంక్ యూ ఏ సీను నాకు కూడా నీళ్లు కొట్టు. అలా కమెంట్ చేస్తే చేయడానికి అది నాలాగా మీ కిందేం పనిచేయడం లేదండి. ప్రేమతో రిక్వెస్ట్ చేసుకోవాలి. అలా రిక్వెస్ట్ చేయకుండానే నీళ్లు కొట్టించుకుంటాను చూడు. సీను నీళ్లు కొట్టవా? చూసావా నా పవరు? ఒరేయ్ సీను, త్వరలో నీకు పెళ్లి చేయ